जय बोलो गणेश महाराज की जय। ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర ఉన్నాము। బడంగ్పేట్ కా రాజా గణేష్ అన్నమాట। బాలాపూర్ గణేష్, శంకర్ సింగ్ కళాకార్, మన ధ్రువ్ సింగ్ గణేష్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము। ఇక్కడ సుందర్ కళాకార్ దగ్గర ఉన్నాము। పరమేశ్ సింగ్ కళాకార్ ఈ యొక్క విగ్రహం కూడా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్। ప్రస్తుతం మనము దోల్పేటలోని గణేష్ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము। ఇక్కడ విగ్రహాలకు అప్డేట్స్ ఏ విధంగానే పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తాను। ఇవే కాదు ఇక్కడ తయారై మిగతా విగ్రహాల యొక్క అప్డేట్స్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను। ఇంకా మన ఖైరతాబాద్ గణేష్ యొక్క అప్డేట్స్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను। సో వీడియోని పూర్తిగా చూడండి, మొత్తం ఒకటే వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను। సో బ్యాక్ నుంచి షూట్ అయిపోయింది। ఓకే, మొత్తానికి గణేష్ సింగ్ కళాకార్ దగ్గర విగ్రహాల యొక్క పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది। సో చూసుకోవచ్చు మన గణనాథుల యొక్క పెయింటింగ్ వర్క్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పి చూపించడానికి మన షో పీసెస్ అనమాట ఇవన్నీ। అంటే ఇవి కూడా సేల్ అయిపోతాయి, కాకపోతే మన భక్తులు ఎవరైతే విగ్రహాలు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చూపించే విధంగా ఇక్కడ విగ్రహాలు అయితే పెయింటింగ్ వేసి సిద్ధంగా ఉంచుతున్నారు। అండ్ ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి సుమారు 18 ఫీట్స్ వరకు ఉంటుంది। బ్యాక్ డ్రాప్తోనే ఇంకా ఎక్కువనే ఉంటుంది అనమాట। లాంగ్ వేలో చూపిస్తాను విగ్రహం ఎలా ఉందో చూడండి। అండ్ మన ఇంటర్నెట్లో చాలా ట్రెండింగ్ అవుతున్న గణేష్ అనమాట। మన వెంకటేశ్వర స్వామి రూపంలో విఘ్నరాజ దర్శనమిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా విగ్రహాన్ని అయితే చేయడం జరిగింది। సో ఈ యొక్క విగ్రహం ఇంకా చేస్తున్నారనమాట। ఆల్రెడీ ఒక విగ్రహం చేశారు, అలాంటి విగ్రహాన్ని ఇంకో విగ్రహం అయితే తయారు చేస్తున్నారు అనమాట। ఇదే కాదు ఇంకా ఇంకో విగ్రహం ఉంది, భారీ విగ్రహాలు అయితే చాలా తయారు చేస్తున్నారు అనమాట। సో ఇటువైపు ఇంకో విగ్రహం ఉంది, 1 బై 1 అన్ని చూపించే ప్రయత్నం చేస్తాను। లాంగ్ వేలో చూపిస్తున్నాను, మీరు చూసుకోవచ్చు మన వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న విఘ్నరాజ చాలా అందంగా ఉన్నారనమాట। చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది। వీటి యొక్క పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయిన తర్వాత పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తాను। ప్రస్తుతం అయితే మీరు చూసుకోవచ్చు మన కళాకారులు ఈ యొక్క విగ్రహానికి అయితే ఇంకా వర్క్ చేస్తున్నారనమాట। సో లాంగ్ వేలో చూపిస్తున్నాను, చాలా బాగుంది కదా। హైట్ వచ్చేసి 18 ఫీట్స్ వరకు ఉంటుంది, బ్యాక్ డ్రాప్తో ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట। సో వీటి పక్కనే ఇంకా విగ్రహాలు తయారవుతున్నాయి, కాకపోతే వీటి పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారనమాట। ధోతి వస్తుంది వీటికి। సో ఈ గణేష్ యొక్క ఐ పెయింటింగ్ అవ్వాలి। సో లాంగ్ వేలో చూపిస్తున్న ఎలా ఉందో మీకు చూసుకోవచ్చు। అండ్ బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, ఫైబరే మన బ్యాక్ డ్రాప్లో మన నారాయణ అండ్ లక్ష్మీ అమ్మవారు ఉందన్నమాట। సో చూద్దాం పెయింటింగ్ అయిన తర్వాత। సో ఈ విగ్రహం అయితే వచ్చేసి సుమారు 10 ఫీట్స్ దాకా ఉంటుంది, బ్యాక్ డ్రాప్తో 12-14 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట। అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన ఇంకో విఘ్నరాజ అనమాట, చాలా బాగుంది, కాకపోతే నేను డౌన్ చేసి చూపించాను అనమాట। మన అమ్మవార్లు ఉన్నారు, సో అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను। సో బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, చాలా బాగుంది। ఈ యొక్క విగ్రహం హైట్ నాకు తెలిసి సుమారు 12-15 ఫీట్ ఉంటుంది। బ్యాక్ డ్రాప్ ఇంకా చాలా పైకి వెళ్తుంది అనమాట। మీరు చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్ ఎంత పైకి ఉందో, మన రూఫ్కి తగిలింది ఆల్మోస్ట్। సో ఇక్కడ చూసుకోవచ్చు, మీకు లాస్ట్ టైము మీకు చూపించాను వీడియోలో మన ఈ తామరపు యొక్క ఆకారం పైన కూర్చున్న విఘ్నరాజ అనమాట। సో వీటి యొక్క పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది। చూడొచ్చు మన స్వామివారి పాదాల దగ్గర తామరపు ఉంటుంది, అంటే మన లక్ష్మీమాత బ్రహ్మ వారు ఎలా అయితే కూర్చుంటారో ఆ విధంగా మన ఈ తామరపు పైన మన విఘ్నరాజ కూర్చుంటే చూపించడం జరిగిందనమాట। సో అంతకుముందు నాకు తెలిసినట్టయితే ఇదే విగ్రహంకి ఇరువైపులా మన RRR డిజైన్ పెట్టారనమాట। సో చూసుకోవచ్చు చాలా బాగుంది కదా పెయింటింగ్ వర్క్। ఇంకా చేయాల్సింది మన కిరీటంకి వేయాలి, అండ్ మన స్వామివారు కూర్చున్నారు కదా ధోతికి అండ్ పువ్వుకి వేయాలన్నమాట। లాంగ్ వేలో చూసుకోవచ్చు ఎంత అందంగా ఉందో మన దగ్గర। ఇక్కడ ఇంకొన్ని చిన్న విగ్రహాలు ఉన్నాయన్నమాట, వీటి యొక్క హైట్ సుమారు 9 నుంచి 10 ఫీట్స్ వరకు ఉంటుందన్నమాట। మన లాంగ్ వేలో చూపిస్తున్నాను ఈ యొక్క విగ్రహము। ఎగ్జాక్ట్లీ ఈ విగ్రహం హైట్ ఎంత ఉందో ఆ హైట్ ఈ విగ్రహం ఉండదన్నమాట। ఇది పెద్ద విగ్రహము, సేమ్ అదే డిజైన్లో మన ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు। పెయింటింగ్ వర్క్ అయితే చూసుకోవచ్చు మీరు, మన కళాకారులు పెయింటింగ్ వర్క్ అయితే చాలా అందంగా చూపిస్తున్నారు అనమాట। ఇవి షో పీసెసే, సో వచ్చి బుక్ చేసుకోవచ్చు। అండ్ మన కుందన్ వర్క్ చేసిన విఘ్నరాజ అనమాట। సో చూసుకోవచ్చు మన ముంబై స్టైల్లో ఉండే విధంగా ఈ విగ్రహాన్ని చూపించడం జరిగిందన్నమాట। నేను మీకు లాంగ్వేజ్ చూపించే ప్రయత్నం చేస్తాను, చూసుకోవచ్చు సైడ్ బై సైడ్ ఆ విగ్రహం ఈ విగ్రహం హైట్ రెండు సుమారు 10 ఫీట్స్ వరకు అయితే వస్తుంది అనమాట। బ్యాక్ డ్రాప్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది, అది మీరు వచ్చి మాట్లాడుకోండి బ్యాక్ డ్రాప్ కావాలా వద్దా, మరి ఏ విధంగా బ్యాక్ డ్రాప్ ఉంటే బాగుంటుందని। మనకి ఇటువైపున అమ్మవారు వస్తున్నారు అనమాట, పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది। కుందన్ వర్క్ చేస్తున్నారు, చాలా బాగుంది కదా కుందన్ వర్క్। స్వామివారి తొండం పైన భలే డిజైన్ వేశారు, మన నాంపల్లిక రాజా ఒక డిజైన్ అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ, అంటే అంతకుముందు నాంపల్లిక రాజా విగ్రహం ఇలాగే తీస్తున్నారు అనమాట, చాలా బాగుంది అది। అండ్ ఇది ఇంకో డిజైన్, మన స్వామివారికి ఇరువైపుల పుల్లులు ఉన్నాయి। అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు చాలా బాగుంది కదా మన స్వామివారి డిజైన్, తొండం పైన డిజైన్। సో తొండం యొక్క ఆకారము, పెయింటింగ్, కుందన్ వర్క్ ఇలా వివిధ రూపాలలో వివిధ మన డిజైన్స్లలో మన విఘ్నరాజన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట। ఇది గ్లాసీ ఎఫెక్ట్ ఉంది ఇక్కడ, సో చూసుకోవచ్చు షైనింగ్ అవుతుంది కదా, ఇది కూడా గ్లాసీ ఎఫెక్ట్ ఉందన్నమాట।
సో అక్కడ పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నాను ప్రస్తుతము. నేను కొంచెం చూపించే ప్రయత్నం చేస్తున్నాను, పూర్తిగా కవర్ చేయను అనమాట. సో మన విఘ్నరాజ్ అనమాట, ఇది కూడా చాలా ఫేమస్ అయింది మన యూట్యూబ్లో. సో పెయింటింగ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ, ఇంకా విగ్రహాల యొక్క పెయింటింగ్ వర్క్ జరుగుతుంది అనమాట. రేపటి అప్డేట్లో వీటిని కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో చూడొచ్చు, మన కళాకారులు అయితే ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నారు అనమాట. ఈ విగ్రహం హైట్ వచ్చేసి సుమారు 9 to 10 feet వరకు ఉంటుందన్నమాట, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మన చైర్ పైన మామూలుగా కూర్చున్నట్టయితే చూపించారనమాట. కాకపోతే స్టాండింగ్ పొజిషన్ విఘ్నరాజ చాలా బాగుంది కదా. ఈ స్వామివారి తొండం పైన కూడా మన కుందన్ వర్క్ చేశారు. పెయింటింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మన లాల్ బాగ్చా రాజా స్టైల్లో ఈ విగ్రహం అవుతుందన్నమాట. సో పూర్తిగా ధోతి, కమర్పట్ట, శాల్వా, కుందన్ వర్క్ అయిపోయిన తర్వాత మన స్వామివారు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఈ విగ్రహాన్ని చూపించడం జరిగింది. చాలా బాగుంది కదా. సో మీకు లాంగ్ వ్యూలో చూపిస్తాను. మన సైడ్ బై సైడ్ 2 విగ్రహాలు ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. చాలా బాగున్నాయి కదా. హైట్ ఇంచుమించు 1 feet డిఫరెన్స్ ఉంటుంది. ప్రస్తుతం మనము సుందర్ కళాకార్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పెయింటింగ్ అయిపోయిన విగ్రహాల యొక్క అప్డేట్స్ మీకు చూపిస్తాను, చూడండి. సుందర్ కళాకార్ దగ్గర ఆల్రెడీ పెయింటింగ్ అయిపోయిన విగ్రహాలు అవుతున్నాయి అనమాట, చూపిస్తాను చూడండి. ప్రస్తుతం మనం సుందర్ కళాకార్ దగ్గర ఉన్నాము. అండ్ మీరు చూసుకోవచ్చు, ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ పెయింటింగ్ వేసిన విగ్రహాల యొక్క డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటికి ఇంకా అంటే ఇలాంటి డిజైన్స్ గల విగ్రహాలు ఇంకా వీళ్ళు సిద్ధం చేసి ఉంచుతున్నారు. వాటి యొక్క అప్డేట్స్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను. సో చూసుకోవచ్చు, లాస్ట్ టైం చూసినప్పుడు పులి అని అనుకుంటా, ఇది సింహము. అండ్ స్వామివారికి ధోతి ఉంది కదా, అది క్లాత్ వర్క్ అనమాట. అండ్ పెయింటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మన విగ్రహం అయితే ఈ విధంగా ఉంటుంది, చూసుకోవచ్చు. చాలా బాగుంది కదా. మన లాంగ్ వ్యూని చూపిస్తున్నాను, మన విఘ్నరాజ ఏ విధంగా ఉంటారో చూసుకోవచ్చు. మన హైట్ వచ్చేసి 12 to 15 feet వరకు అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంది కదా పెయింటింగ్ అయిపోయిన విఘ్నరాజ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న స్టైల్లో మనకి ఈ యొక్క విగ్రహాన్ని అయితే చేయడం జరిగింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో మన సింగం మూవీ ఉంటుంది కదా, ఆ విధంగా మన ఈ విగ్రహాన్ని అయితే చూపించడం జరిగింది అనమాట. ఫోటోలో ఇంకా చాలా బాగుంది. సో కాకపోతే వీళ్ళు కొంచెం మార్పులు చేర్పులు చేసి మన యొక్క డిజైన్ యొక్క అందాన్ని అయితే అందిస్తారనమాట. అంటే మన హైదరాబాద్ అందం అనమాట. సో చాలా బాగుంది కుందన్ వర్క్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ యొక్క విగ్రహానికి అయితే మన వాళ్ళు వర్క్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు పెయింటింగ్ అయిపోయింది అండ్ బ్యాక్ డ్రాప్ కూడా ఉందన్నమాట. మన ఈ స్వామివారి విగ్రహం చూసుకోవచ్చు. చైర్ ఉంటుంది కదా, అది పూర్తిగా గోల్డ్ పెయింట్తో వేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఇదే హైట్తోనే ఉన్న విగ్రహం అయితే ఇంకోటి ఇక్కడ చూపించడం అనమాట. మన స్వామివారికి సైడ్న ఏనుగు అండ్ గుర్రం ఉంది. అండ్ కుందన్ వర్క్ అయిపోయిన విగ్రహం అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్ డ్రాప్తో అయితే ఇంకా బాగుందన్నమాట. మీరు చూసుకోవచ్చు, బ్యాక్ డ్రాప్ పైన మన శివుని రూపము, అమ్మవారి రూపము అండ్ నారాయణ రూపము అయితే చాలా చూపించడం జరిగిందనమాట. సో అండ్ ఇంటర్నెట్లో ట్రెండింగ్ అయితే చక్కర్లు కొడుతున్న మన ఈ భారీ బొజ్జ వినాయకుడిని చూసుకోవచ్చు. పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఎలా కనిపిస్తుందో, మన పెయింటింగ్ వేసిన తర్వాత మన విఘ్నరాజ ఈ విధంగా కనిపిస్తారనమాట. సో ఇక్కడ ఈ విగ్రహానికి కూడా పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా జరుగుతుంది. సో మన స్వామివారికి వైపున్న తబలాలు ఉన్నాయి. అండ్ బ్యాక్ డ్రాప్లో పక్షి ఉంది. సో ఇక్కడ ఇంకో విగ్రహం అయితే రెడీ చేస్తున్నారు, డై నుంచి తీయాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మన ఈ భారీ విగ్రహం మన స్వామివారిని దగ్గర నుంచి చూస్తే చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుందండి. మీరు కూడా ఒకసారి రండి, చూడండి మన స్వామివారి విగ్రహాన్ని దగ్గర నుంచి చూడండి. చాలా మంచిగా అనిపిస్తుంది మీకు. బాగుంది కదా విగ్రహం. చూసారు కదా ఫ్రెండ్స్, మన సుందర్ కళాకార్ దగ్గర విగ్రహాల యొక్క అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో మనకి కస్టమర్స్ చూపించే విధంగా విగ్రహాలు అయితే తయారు చేసి ఉంచారనమాట. చాలా అంటే చాలా అందంగా పెయింటింగ్ వర్క్ జరిగింది. మీకు అన్ని బ్యాక్ కెమెరాలో చూపించడం జరిగిందనమాట. మరొకసారి చూపిస్తున్నాను. సో ఇవే కాదు, మన ధృవ్ సింగ్ కళాకార్ మిగతా కళాకారు యొక్క విగ్రహాల యొక్క అప్డేట్స్ కూడా వీడియోలు మీకు లభిస్తాయి. పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. మన సుందర్ కళాకార్ దగ్గరనే ఇక్కడ శంకర్ సింగ్ కళాకార్ దగ్గర విగ్రహాలు అయితే ఆల్రెడీ పెయింటింగ్ వేసి ఉంచారనమాట. సో చూసుకోవచ్చు, మన పెయింటింగ్ వేసి పూర్తి స్థాయిలో కస్టమర్స్కి అందించే విధంగా విగ్రహాలు అయితే సిద్ధంగా చేసి ఉంచారు. మన ఇక్కడ సుందర్ కళాకార్ దగ్గర ఏంటనమాట, అడ్రస్ చెప్పాను. చాలా బాగున్నాయి విగ్రహాలు, చూపిస్తాను అనమాట. అంటే షార్ట్ వ్యూ చూసుకోవచ్చు. కుందన్ వర్క్ అయిపోయింది, పూర్తిగా పెయింటింగ్ వర్క్ అయిపోయింది. మీరు రావడం, బుక్ చేయడం, తీసుకెళ్ళిపోవడం అనమాట. సో మన బ్లూ పంచ్ అనమాట. చాలా బాగున్నాయి విగ్రహాలు ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మన చిన్న కృష్ణుని రూపంలో విఘ్నరాజ అనమాట. పెయింటింగ్ వర్క్, కుందన్ వర్క్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇటు వచ్చేసి మన స్వామికి ఇరువైపుల సింహాలు ఉన్నాయన్నమాట. అండ్ వీటికి కూడా కుందన్ వర్క్ అయిపోయింది. అండ్
పెయింటింగ్ వర్క్ అయిపోయిందనమాట. సో ఒకసారి దగ్గరకు చూసుకోండి, మీకు కూడా అంచనా వస్తుందన్నమాట. హైట్, డిజైన్ అండ్ మీ లైటింగ్ ప్రకారంగా విగ్రహం సెట్ అవుతుందో లేదా అది కూడా మీరు దగ్గరకు చూసి తెలుస్తుందన్నమాట. ఓకే. అండ్ మన సుందర్ కళాకార్ వెళ్ళే రూట్లోనే అనమాట పరమేశ్వర్ కళాకారు. ఈ యొక్క విగ్రహం కూడా చాలా ఫేమస్ అయింది, ఇంటర్నెట్లో చూసుకోవచ్చు. మన ఈ యొక్క విగ్రహం కూడా పూర్తి స్థాయిలో రెడీ అయిపోయిందనమాట. రావడం మీరు చూసి బుక్ చేసుకోండి అనమాట. సో చూసుకోవచ్చు, మన పిల్లలు స్వామివారిని నమస్కరిస్తున్నారు. చాలా బాగుంది కదా. ఈ యొక్క విగ్రహం హైట్ సుమారు 18 నుంచి 20 ఫీట్స్ వరకు అయితే ఉంటుందన్నమాట. పెయింటింగ్ వర్క్ అయిపోయింది అండ్ మీరు చూసుకోవచ్చు, ఇంకా పెయింటింగ్ అయితే చేస్తున్నారు అనమాట ఇంకొన్ని విగ్రహాలకి. సో పరమేశ్వర్ కళాకార్ అడ్రస్ వచ్చేసి సుందర్ కళాకార్ లేనమాట. మన పరమేశ్వర్ కళాకార్ పక్కనే అనమాట మన ఆర్ట్స్ పేరు వచ్చేసి సుబోధ్ ఆర్ట్స్. చూసుకోవచ్చు, మన స్వామివారు అయోధ్య రాముని మందిరము అండ్ మన స్వామివారి కిరీటం కూడా రాముని అయితే చూపించడం జరిగింది అనమాట. అండ్ చూసుకోవచ్చు, కిరీటానికి ఇరువైపులా మన హనుమంతులు, గరుడవారు కూడా ఉన్నారన్నమాట. చాలా డిజైన్గా తయారు చేశారు మన స్వామివారి కిరీటాన్ని. అండ్ స్వామివారిని చూసుకోవచ్చు, చాలా అందంగా ఉన్నారు. అండ్ చూసుకోవచ్చు, నేనైతే మీకు లాంగ్ వేలో చూపిస్తున్నాను. మరొకసారి మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి దగ్గర నుంచి. మన పెయింటింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంది. ఒకసారి దగ్గరకు వచ్చి మీరు చూస్తే మీకు ఈ యొక్క పెయింటింగ్ వర్క్, విగ్రహం హైట్ అండ్ డిజైన్స్ అనేది అర్థమవుతుంది అనమాట. నేను జస్ట్ మీకు శాంపుల్ చూపిస్తున్నాను. పూర్తిగా చూపించాలంటే వీడియో చాలా అంటే చాలా లాంగ్ అయిపోతుంది అనమాట. అడ్రస్ చెప్తున్నాను మరొకసారి, మన సుందర్ కళాకార్ వెళ్ళే రూట్లోనే అనమాట. అండ్ చూసుకోవచ్చు, హైట్ వచ్చి సుమారు 18 నుంచి 20 ఫీట్ వరకు అయితే ఉంటుంది అనమాట. సో లాంగ్ వ్యూ అది. అడ్రస్ వచ్చి సుందర్ కళాకార్, కాకపోతే మనకి అదే లైన్లో నితిన్ సింగ్ కళాకార్ అనమాట. ఈ యొక్క విగ్రహం కూడా మనకి ఇంటర్నెట్లో చాలా అంటే చాలా చెక్కలు కొడుతుంది అనమాట. మన శివుని రూపంలో విఘ్నరాజా ఉంటే ఏ విధంగా ఉంటారో ఆ విధంగా అనమాట. అంటే కొంచెం అగ్రెసివ్, అంటే ఉగ్ర రూపంలో చూపించారనమాట. చాలా బాగుంది. అండ్ ఈ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు, పెయింటింగ్ వర్క్, కుందన్ వర్క్ అయితే పూర్తి స్థాయిలో అయిపోయిందన్నమాట మన ఈ విగ్రహానికి కూడా. సో సేమ్ విగ్రహము ఇక్కడ ఉందన్నమాట, కాకపోతే కొంచెం కలరింగ్లో డిజైన్ చేంజ్ చేశారనమాట. డిజైన్ సేమ్, కలరింగ్ చేంజ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. సో హైట్ వచ్చేసి 12 నుంచి 15 ఫీట్స్ దాకా ఉంటుంది. మీరు దగ్గరకు చూసుకొని చాలా బాగుంటుంది విగ్రహము. అండ్ రెండు విగ్రహాలు సేమే, కాకపోతే కలరింగ్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మీకు లాంగ్ వ్యూ చూపిస్తాను. చాలా బాగుంది విగ్రహము, సూపర్, చాలా అంటే చాలా బాగుంది. సో అడ్రస్ చెప్పాను కదా, మన నితిన్ సింగ్ కళాకార్ అనమాట. మన ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర విగ్రహాలు అయితే చాలా అంటే చాలా భారీగా తరుగుతాయి అనమాట. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఇక్కడ డిజైన్స్ అయితే రివీల్ చేశారనమాట. సో ఇవి వచ్చేసి మన బుజ్జ వినాయకుడు, హైట్ వచ్చేసి సుమారు 6 ఫీట్స్ దాకా ఉందన్నమాట. సో ఇది ఇంకో డిజైన్. అండ్ భారీ విగ్రహాలు అయితే ఇంకా ఇక్కడ తయారవుతున్నాయి అన్నమాట. సో చూడొచ్చు, మన ఈ భారీ బొజ్జ వినాయకుడు చాలా అంటే చాలా ఫేమస్ అనమాట ధూల్పేటలో. ప్రతి సంవత్సరం మన ఈ డిజైన్స్ కల విగ్రహాలు చాలా అంటే చాలా వెళ్తాయి. ఈసారి కొంచెం డిజైన్స్లో చాలా మార్పులు చేర్పులు చేశారనమాట. సో ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతున్నాయి కదా, అందుకనే ఇక్కడ కవర్ చేయనమాట. కాకపోతే సాటర్డే సండే ఓపెన్ చేస్తారు. సో చూసుకోవచ్చు, మన విగ్రహం అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. సుమారు 20 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. ఇంకా బ్యాక్ డ్రాప్ సైడ్స్ కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా పెద్దగా ఉన్నాయి. విత్ ప్రకారంగా కూడా సుమారు 10 ఫీట్స్ దాకా వచ్చే అవకాశం ఉంటుంది. సో దగ్గరకు చూడాల్సిందే మీకు క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే కనుక. అండ్ ఇక్కడ ఇంకో విగ్రహం అయితే రెడీ చేస్తున్నారు అనమాట. సో ఈ రెండు విగ్రహాలు ఒక హైట్ సేమ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మన విగ్రహాలు అయితే ఇంకా రెడీ అవుతుంది అనమాట. అంటే పెయింటింగ్ దశలో చేరుకునే మొత్తం విగ్రహాలు ఇక్కడ. సో పెయింటింగ్ దశలో చేరుకునే విగ్రహం అనమాట. అంటే మరో 2-3 డేస్లో ఈ యొక్క విగ్రహాల యొక్క పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయి మన ధోతి వర్క్, పంచ ఇవన్నీ చేసి సిద్ధంగా ఉంచుతాం అనమాట. సో ఇవి మిస్ అయ్యాను, ఇవి కూడా చూసుకోవచ్చు. మన పెయింటింగ్ దశలో చేరుకున్న విఘ్నరాజా. మనకి ఎంట్రన్స్లో ఇందాక కవర్ కప్పిన విగ్రహం ఉంది కదా, సేమ్ ఎగ్జాక్ట్ అదే డిజైన్ అనమాట. లోపల సాంగ్స్ ఉన్నాయి, నేను మీకు వాయిస్ ఇవ్వలేను. సో చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి చూపిస్తాను జూమ్ చేసి. మన అక్కడ కళాకారులు పనిచేస్తున్నారు కదా, వాళ్ళని చూసి మీరు అంచనా వేసుకోవచ్చు ఎంత పెద్ద విగ్రహం ఉంటుందో ఇది. సో వాళ్ళ యొక్క హైట్ సుమారు 6 ఫీట్స్ వేసుకున్నా కానీ 6, 3, 18, 3, సో 20 ఫీట్స్, వీటితో వచ్చేసి 10 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. సో ఈ భారీ బొజ్జ వినాయకుడిని కూడా మీరు ఒకసారి వచ్చి చూడాల్సిందన్నమాట మన ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర. సో అక్కడ ఆల్రెడీ పెయింటింగ్ అయిపోయిన విగ్రహాలు ఇంకొన్ని ఉన్నాయి, కానీ లోపల సాంగ్స్ ప్లే అవుతున్నాయి, నేను వెళ్ళలేకపోతున్నాను. సో నెక్స్ట్ డే మళ్ళీ రేపు కాకుండా ఎల్లుండి మళ్ళీ వస్తాను, మీకు చూపిస్తాను. విగ్రహాలు అయితే అయ్యే చూసుకోవచ్చు. ఇంకా చాలా భారీ భారీ తొండలు, మన స్వామివారి తొండం, చేతులు, పాములు
ఉంటాయి కదా, అవన్నీ మన కళాకారులు మెల్లిమెల్లిగా చేసి పెట్టుకుంటున్నారు డిజైన్స్. చూసుకోవచ్చు, ఇంకా వర్క్ జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ విగ్రహాలు తయారు చేసే కిందకి వెళ్ళిపోదాం. అండ్ ధూల్పేటలోని విగ్రహాలు కూడా చాలా ఫేమస్ అనమాట. మీరు చూసుకోవచ్చు, మన మూమెంట్ ఉన్న విఘ్నరాజ అనమాట. భారీ బొజ్జ వినాయకుడు, అంతేకాక మన సైడ్స్న హనుమంతుల వారు అండ్ స్వామివారు ఉంటారన్నమాట. బ్యాక్ కెమెరా చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఇదిగోండి మన శంకర్ సింగ్ కళాకారి వారి యొక్క ప్రత్యేకత అనమాట. పెయింటింగ్ వర్క్ అండ్ మన హనుమంతుల వారు మన ఛాతీని చీల్చి మన సీతారాముని చూపించినప్పుడు ఏ విధంగా ఉంటే ఆ విధంగా చూపించడం జరిగింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది విగ్రహము. అండ్ చూసుకోవచ్చు, మన శంకర్ సింగ్ కళాకారి వారి యొక్క పెయింటింగ్ వర్క్ చాలా అంటే చాలా బాగుంటుంది. మన హనుమంతుల యొక్క మూమెంటే కాదు, మన స్వామివారి చేయి కూడా ఉంటుంది కదా, మనకి ఆశీర్వదించే విధంగా అయితే ఈ యొక్క చేయి అయితే చూపించడం అనమాట. చూసుకోవచ్చు, సైడ్ నుంచి చూపిస్తున్నాను, మూమెంట్ ఉంటుందన్నమాట. సో మన హనుమంతుల వారి మూమెంట్ అండ్ స్వామివారి హ్యాండ్ మూమెంట్ ఉంటుంది. చాలా బాగుంటుంది విగ్రహం. దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. అంటే హైట్, విడ్త్, మన పెయింటింగ్ వర్క్ ఏ విధంగా జరిగింది నేను మీకు ఫోన్లో చూపిస్తున్నాను. మన స్వామివారికి ఇరువైపున మన రామ్లల్లా అండ్ ఇటువైపున అమ్మవారు ఉన్నారన్నమాట. అండ్ స్వామివారికి ఇటు సైడ్న ఇంకో స్వామివారిని చూపించడం జరిగింది. ఇంకా విగ్రహాలు అయితే చేస్తున్నారన్నమాట. అండ్ పెయింటింగ్ వర్క్ ఇంకా కొనసాగుతుంది. ఇంకా విగ్రహాలకు అయితే పెయింటింగ్ చేస్తున్నారన్నమాట. ఇవే కాదు, ఇంకో షెడ్ ఉందన్నమాట. అక్కడ కూడా వెళ్ళి ఇక్కడ డిజైన్స్ ఇంకా ఏమున్నాయి, పెయింటింగ్ వర్క్ ఏ విధంగా జరుగుతున్నాయి కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఇవాళ కాదు, నెక్స్ట్ వీడియోలో. సో ప్రస్తుతానికైతే మన పెయింటింగ్ అయిపోయి పూర్తిగా సిద్ధంగా ఉన్న విఘ్నరాజు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఈ యొక్క విగ్రహాన్ని చూపించడం జరిగిందన్నమాట. సో లాంగ్ వ్యూ చూపిస్తున్నాను. మన స్వామివారి హైట్ వచ్చేసి సుమారు 8 నుంచి 20 ఫీట్స్ ఉంటుంది. మన స్వామివారి కిరీటం ఉంటుంది కదా, అది కూడా తిరుగుతుంది. సో నెక్స్ట్ వీడియో చూపిస్తున్నాను తిరిగినప్పుడు ఏ విధంగా ఉంటుందో. సో చాలా బాగుంది విగ్రహం. ప్రస్తుతం మనం బాలాపూర్ గణేష్ తయారు చేసే కేంద్రం దగ్గరికి వచ్చాం అనమాట. సో ఇక్కడ సాంగ్స్ ప్లే అవుతున్నాయి. కొంచెం ఒక చిన్న షార్ట్ వీడియో, వాయిస్ ఓవర్ ఇవ్వను, ఏదైనా సాంగ్ ప్లే చేస్తాను అనమాట. గణేష్ సాంగ్ది బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను. మన బాలాపూర్ గణేష్ తయారు చేసే ఆపోజిట్ అనమాట. చూసుకోవచ్చు, మన నైనా సింగ్, అజయ్ సింగ్ కళాకారు అట. అండ్ ఇక్కడ విగ్రహాలు కూడా మన వాళ్ళు పెయింటింగ్ వేసి, ధోతి కట్టి, కమర్పట్ట ఇవన్నీ వేసి సిద్ధంగా ఉంచిన విగ్రహాలు అనమాట. సో చూసుకోవచ్చు. సో ఈ విగ్రహానికి అయితే ఇంకా పెయింటింగ్ జరగాలి. ప్రస్తుతానికి మనకి కస్టమర్స్ చూపించే విధంగా అయితే ఇక్కడ విగ్రహాలు అయితే కొంచెం చేసి చూపిస్తారనమాట. అంటే ఈ విగ్రహం పూర్తిగా రెడీ అయిపోయింది. వీటికి కిరీటం పెయింటింగ్ అండ్ ధోతి పెయింటింగ్ ఉందన్నమాట. సో మన మహారాజా స్టైల్లో ఈ విగ్రహాన్ని అయితే చూపించడం జరిగింది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో వీటి యొక్క పెయింటింగ్ పూర్తిగా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. మన స్వామివారి తొండానికి అయితే కొంతమంది కూడా చేశారనమాట. చూడవచ్చు, అంటే మామూలుగా తొండం మీద డిజైన్ వేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా విగ్రహం ఈ విధంగా ఉంటుంది. మన తొండం పైన కుందన్ వర్క్ వేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క విగ్రహం చూపించడం జరిగిందనమాట. సో లాంగ్ వ్యూ చూపిస్తాం మరొకసారి. మనకి లాంగ్ వ్యూలో విగ్రహాలు అయితే ఈ విధంగా కనిపిస్తాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. మన ధూల్పేటలో అజయ్ సింగ్ కళాకార్ కూడా పేరుందనమాట. సో ఈసారి నైనా సింగ్, అజయ్ సింగ్ కళాకార్ కింద పేరు మార్చారు. సో చూసుకోవచ్చు, ఇది మన విఘ్నరాజ సింహాసనం పైన కూర్చొని ఆదేశాలు ఇస్తే ఏ విధంగా ఉంటుంది, ఒక రాజులాగా ఆ విధంగా అయితే విగ్రహం చూపించడం జరిగింది. చాలా బాగుంది. సో అజయ్ సింగ్ కళాకార్ అనమాట. మన కళాకారు పేరు వచ్చేసి, అడ్రస్ వచ్చేసి మన బాలాపూర్ గణేష్ విగ్రహాలు తయారు చేసే ఆపోజిట్ లేన్ అనమాట. అండ్ ఇక్కడ మన బడంగ్పేట్ రాజా గణేష్ అనమాట. చూసుకోవచ్చు, చాలా అంటే చాలా భారీ విగ్రహము, 20 ఫీట్స్ పైనే ఉంటుంది. లైట్స్ వచ్చి కొంచెం ఫ్లిక్ అవుతున్నాయి అండ్ నా ఫేస్ కూడా చూపించలేను. కానీ మన బడంగ్పేట్ రాజా గణేష్ అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇవే కాదు, మన జయసింగ్ కళాకార్ దగ్గర ఇంకా భారీ విగ్రహాలు అయితే తయారవుతాయన్నమాట. చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో డిజైన్ అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు డిజైన్ లేకుండే నా స్వామివారిని కిరీటానికి వెంకటేశ్వరుని రూపంలో చూపించారనమాట. సో డైలీ వస్తుంటాను ఇక అప్పటి నుంచి మన విగ్రహాలకు అప్డేట్ చూపించడానికి మీకు. సో ఈ విగ్రహం చూసుకోవచ్చు,
లోపల లైటింగ్ లేదు అసలు. సో బడంగపేట్ రాజా అప్డేట్స్ అయితే ఇవ్వనమాట. ప్రస్తుతం ఇంకా పెయింటింగ్ అవ్వలేదు. అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు, చాలా అంటే చాలా భారీ ఆకారంలో మన విగ్రహం చూపించడం జరిగిందనమాట. చాలా బాగున్నాయి విగ్రహాలు ధూల్పేటలో ఈసారి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేష్ మండపం దగ్గర ఉన్నాము. ఇది నా సెకండ్ ఎపిసోడ్. అండ్ మన ఖైరతాబాద్ గణేష్ యొక్క అప్డేట్స్ ఏ విధంగానే పూర్తిగా బ్యాక్ కెమెరా చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే జై గణేష జై జై గణేష. మొత్తానికి మన ఖైరతాబాద్ గణేష్ యొక్క అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నంలో నేను ధూల్పేట నుంచి ఇక్కడికైతే రావడం జరిగిందనమాట. మన డొనేషన్ కౌంటర్ అయితే ఉందన్నమాట. సో మొత్తానికి మన ఖైరతాబాద్ గణేష్ మట్టి వర్క్ అయితే సిద్ధమవుతుందన్నమాట. మన కబూతర్ జాల్ అంటారు కదా, చికెన్ మెష్, వాటిని అయితే వేసి మన ఖైరతాబాద్ గణేష్ని అయితే సిద్ధంగా చేస్తున్నారు. సో మరికొద్ది రోజుల్లో మట్టి వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో మీ అందరికీ పోస్టర్ డీటెయిల్స్ తెలిసిందే. సో మరొకసారి ఇక్కడ మన కమిటీ సభ్యులతో మాట్లాడి మన పోస్టర్ డీటెయిల్స్ ఇంకొక డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేస్తాను, అందించే ప్రయత్నం చేస్తాను. సో చూసుకోవచ్చు, ఇరువైపులా చిన్న మండపాలు కూడా వేశారు అండ్ షెడ్ కూడా వేశారనమాట. పూర్తి స్థాయిలో షెడ్ యొక్క నిర్మాణ పనులు అయితే అయిపోయినాయి. మరికొద్ది రోజుల్లో మట్టి వర్క్స్ అయితే స్టార్ట్ చేయడం చూసుకోవచ్చు. మన స్వామివారి యొక్క ఆకారం అయితే మీకు అంచనా వేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా ఆకారం అయితే పూర్తిగా మనకి ఇక్కడ మెస్తోని చేసి సిద్ధంగా ఉంచారు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారి అప్డేట్స్ అనమాట. మన బేస్ ఉంది కదా, మన స్వామివారి బేస్ ఉంది కదా, బేస్ని కూడా రెడీ చేశారనమాట. పూర్తి స్థాయిలో అయితే అవ్వలేదు, కాకపోతే మట్టి వారికి కావాల్సిన విధంగా మన స్వామివారి విగ్రహాన్ని అయితే ఇక్కడ చేసి సిద్ధంగా ఉంచారనమాట. యాక్చువల్లీ మార్నింగ్ టైం రావాలి, మార్నింగ్ టైం కూడా వచ్చి వీటి యొక్క అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం దగ్గర ఉన్నాము, చూసుకోవచ్చు మన స్వామివారి తొండం, చేతులు, ఆకారం. సో ఇప్పుడు మీరు చూస్తుంది హెడ్ అనమాట. సో ఇది మిగతా బాడీ పార్ట్ అండ్ ఇది వచ్చేసి మన స్వామివారి పాదాలన్నమాట. సో చిన్న మండపాల్లో విగ్రహాలు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, కాకపోతే మన బ్యాక్ డ్రాప్ ఉంటుంది కదా మన చిన్న మండపాల్లో బ్యాక్ డ్రాప్ అయితే సిద్ధం చేస్తున్నారు అనమాట. మెస్తో వేశారు, లాస్ట్ ఇయర్ చేశారు కదా సేమ్ అదే విధంగా అనమాట. సో అక్కడ కూడా మన చిన్న మండపం అయితే రెడీ అవుతుంది అనమాట. అంటే మెస్తోని మన స్వామివారి బేస్ బ్యాక్ డ్రాప్ అయితే చేయడం జరిగింది. సో ఆల్రెడీ మట్టి వర్క్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ మన సైడ్స్ ఉంటాయి కదా, వాటి మట్టి వర్క్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మన స్వామివారి పాదాలు, బ్యాక్ సైడ్ లైట్ ఉందన్నమాట, అందుకే కనిపించట్లేదు మీకు. ఇవి వచ్చేసి మన స్వామివారి పాదాలు అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన ఖైరతాబాద్ గణేష్ యొక్క అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయో. మొత్తానికి మన మట్టి వర్క్కి కావాల్సిన విధంగా మన ఖైరతాబాద్ గణేష్ అయితే చేయడం జరిగిందనమాట. మండపాలు ఉంటాయి కదా, వాటిని అయితే సిద్ధం చేశారనమాట. ఈ మండపానికి మట్టి వర్క్ అయితే అయిపోయింది అనమాట. అంటే బ్యాక్ డ్రాప్ సైడ్ చికెన్ మెష్ వేసి మట్టితో చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ చిన్న మండపం చేయాల్సి ఉంది. సో చూసుకోవచ్చు మన స్వామివారి యొక్క ఆకారం అయితే పూర్తిగా ఇక్కడ చేసి సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం మన వాళ్ళైతే ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నారు అన్నమాట. ఇంకా సో వెల్డింగ్ వర్క్స్ అయితే ఇంకా జరుగుతున్నాయి. చూసారు కదా మన ఖైరతాబాద్ గణేష్ యొక్క అప్డేట్స్ ఏ విధంగా పూర్తిగా మన గణేష్ యొక్క ఆకారం అయితే సిద్ధం చేశారనమాట. ఇంకా కొన్ని వర్క్ చేస్తున్నారు. సో వాటికి అప్డేట్స్ కూడా మీకు డైలీ అందించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే మన ఖైరతాబాద్ గణేష్ యొక్క అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇవే కాదు మన ధూల్పేట్ గణేష్ యొక్క అప్డేట్స్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్, స్టే ట్యూన్. జై శ్రీ గణేష్.